ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ చూపిస్తా చూడండి. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చూపిస్తా. లైనింగ్ వచ్చి ఒరిజినల్ క్లాత్. ఇది ఒరిజినల్ క్లాత్. చీరలు ఎళ్ళిన బ్లౌజు ఫ్యాన్సీ సీర. ఫ్యాన్సీ సిల్క్ 2 కలిపి ఉంది. బార్డర్ వచ్చి సూపర్ ఉంది చీర. రెడ్ కలర్ చీరకి ఈ కలరు వైలెట్ కలర్ వంకాయ పువ్వు కలర్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ బ్లౌజు. డిఫరెంట్ కలర్ సూపరు. ఇప్పుడొచ్చేసి ఇది 4 మడతలు పెడుతున్నా. ఒరిజినల్ క్లాత్‌తోనే చూపిస్తున్నా. ఎవరికైతే మనం బ్లౌజ్ కట్ చేయాలనుకుంటామో ఆళ్ళ కొలతతోటి ఇలా కొలత తీసుకోవాలి. చేతి ఎంతుందో అంత. ఈ విధంగా రౌండ్ షేప్ జేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఈ రౌండ్ షేప్ కట్ జేసుకోవాలి. నేనెలా కట్ చేస్తున్నా అలా. మధ్యలో కట్ చేయాలి. ఇప్పుడు 2 చేతులు ఒకేసారొచ్చినియి. కొంచెం పడితే ఒక సంక పెలుకలు చిన్నగా పడతాయి. లావుగుంటే పడతాయి. లావుగా లేకపోతే ఏం అవసరం లేదు. నేను సంక పెలుకలేస్తా. కొంచెం లావుగున్న వాళ్ళ బ్లౌజ్ ఇది. చేతులు కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడొచ్చేసి వెనక భాగం, ముందు భాగం మొత్తం క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తా చూడండి. రౌండ్ నెక్ పెట్టి ఈ కింద బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ తీసి పక్కన పెట్టుకుంటా. మీకు అర్థమైతది. డిజైన్ పెట్టి కుడతా. కట్ వర్క్ డిజైన్. ఇంకా ఒక సైడ్ కట్ వర్క్‌కు ఈ బార్డర్ తీసి పక్కన పెట్టాను. పైన బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత అవసరమో అంత వెడల్పు మడత పెట్టాను. సేమ్ వచ్చింది. కొలత బ్లౌజ్ కంటే కొంచెం మాపించి ఎక్కువనే తీసుకుంటున్నా. పొడవు. పొడవొచ్చేసి ఇది బ్లౌజ్ కొంచెం పొడవుందన్నారు. సేమ్ తీసుకున్నా. ఎక్కువ తీసుకోలేను. కొంచెం తక్కువ పెట్టమన్నారు ఆళ్ళు. అందుకని నేను కొంచెం సేమ్ తీసుకుంటే మనం కుట్టేలోపు తగ్గుతది. ముందు భాగం కొలత గల్ల షోల్డర్. ఇక్కడ ఆపించు, ఇక్కడ ఆపించు. సంక దగ్గర. ఇప్పుడు రౌండ్ షేప్ జేసుకోవాలి. గుర్తు పెట్టాను గదా! ఇక్కడ ఆపించి, ఇక్కడ ఆపించి ఎక్కువుండేలా చూశారు గదా! ఇప్పుడొచ్చేసి కట్ జేసుకోవాలి. నీట్‌గా రౌండ్‌గా నీట్‌గా కట్ జేసుకోవాలి. మీకైతే ఎంతవరకు ఇగో ఇది ఎనక గల్లకు గూడా గుర్తుపెడుతున్నా చూడండి. ఫస్ట్ అయితే క్రాస్ కటింగ్ కోసం మనం ముందు గల్లనే కట్ జేస్తా. ఇది తర్వాత లైనింగ్ కట్ జేసేటప్పుడు కట్ జేసుకోవచ్చు. గుర్తుపెట్టి పక్కన పెడుతున్నా నేనైతే. మీకు అర్థం కావడానికి గుర్తుపెట్టాను. ఇప్పుడు ముందు గల్లనే కట్ జేశాను గదా! ఇది ఎనక భాగం రెడీ అయింది. ఇప్పుడొచ్చేసి నీట్‌గా ఇగో ఎంతుందో చూసుకోవాలి. మనం కింద బార్డర్, పైన బార్డర్, కింద బార్డర్ చేతులు, పైన బార్డర్ తీసాం కాబట్టి కొంచెం క్లాత్ తగ్గుతది. ఇప్పుడు క్రాస్ ఎక్కడొస్తదో చూసి అక్కడ పెట్టుకోవాలి. ఏ మూలకు పెడితే క్రాస్ సరిపోతది మనకు. ఎక్కడ పెడితే సరిపోదు. కరెక్ట్‌గా చూసుకొని ఇగో ఇట్లా పెట్టాను నేనైతే. మనకు కొంచెం సరిపోకున్నా మనకు కటింగ్‌లో సెట్ అయితది చూడండి. కటింగ్‌లో అంటే మనకు ముందు భాగం కాబట్టి ఇలా కట్ తీసుకోవాలి. సేఫ్ బెల్ట్ తీయం గాబట్టి మనకు ఎక్కువలు తక్కువలు మూలల కాడ క్లాత్ లేకపోయినా మీకు కొలతలు తీసి చూపిస్తా చూడండి. ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. ఈడ కింద ఇవతల ఇక్కడ మూల, అక్కడ మూల క్లాత్ లేదు. ఎందుకంటే మనం సేఫ్ బెల్ట్ తీయం గాబట్టి ఇలా సెట్ అయితది. ఏం భయపడకండి. క్లాత్ సాలకపోయినా ఇలా కట్ జేసుకోవచ్చు. రాని వాళ్ళకు ఇలా గూడా అర్థమైతదని చూపిస్తున్నా. చూడండి మీకు అప్పుడప్పుడు బ్లౌజ్ కటింగు మనకు చూపిస్తుంటేనే మన ఛానల్‌లో కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అయితారు గదా! బ్లౌజ్ కటింగ్ చూపెట్టాలి. క్రాస్ కటింగు 2 ఒకేసారి వచ్చినాయి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఎక్కడైతే స్ట్రెయిట్‌గా ఉంటదో క్లాత్ అక్కడ మనం తీసుకోవాలి. ఒకటి తీస్తున్నా ఫస్ట్ అయితే ఈడ సరిపోతదని. ఒకటి తీస్తే ఇంకో పీస్ కూడా సేమ్ తీసుకోవచ్చని. స్ట్రెయిట్‌గా ఎక్కడ ఎక్కువలు తక్కువలు లేకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఒకటొచ్చింది. ఇంకొకటి కూడా ఎక్కడెళ్తదో ఏ ముక్కల సరిపోతదో చూసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకటి తిరగమల ఒకటి ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ 2 ఒకే సైడ్ పెట్టినామనుకో కుట్టేటప్పుడు రాదు. అందుకని గుర్తుపెట్టుకోండి. తిరగమల్ల మంచిమల్ల ఉంది ఈ క్లాత్‌కు. కొన్ని క్లాతులకైతే ఉండదు. చూడండి మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు. ఎవరికన్నా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తా. టైలరింగ్‌కి సంబంధించిన ఏవి కావాలన్నా కింద లింక్ ఇస్తా. షాపింగ్ చేయొచ్చు. క్లాతులు, మిషన్‌కి కావాల్సిన వస్తువులు ఏవైనా దొరుకుతాయి. షాపింగ్‌కెళ్ళలేని వాళ్ళు ఇలా గూడా షాపింగ్ జేయొచ్చు. అందుకని లింక్ ఇస్తా చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవసరం లేదు. పోయి తెచ్చుకోండి. ఇప్పుడొచ్చేసి సంక పెలికలు ఏద్దామని అయితే ఎంతకైనా మంచిదని ముక్కలైతే తీసి పెడుతున్నా 4 ముక్కలు. కనీసం 2 అయినా ఏద్దామని
4 అయితే తీసి పెడుతున్నా. మళ్ళా ఎవరు కట్ చేసుకుంటారని ఒకేసారి కట్ చేసి పెడితే బాగుంటదని కట్ చేసి పెడుతున్నా. ఇది పైపింగ్ కోసం. పైపింగు బాల్స్ నేను నెక్కుకు డిజైన్ పెడతా అన్నా గదా! దానికోసమని. ఇప్పుడు లైనింగ్ ఉతికి ఆరబెట్టుకున్న మీటర్ లైనింగు 4 మడతల సాపుగా మడత పెట్టుకోవాలి. నేను ఎలా మడత పెడుతున్నానో ఇదే విధంగా మీరు గూడా మడత పెట్టుకొని ఉతికి ఆరబెట్టుకోండి. ఇప్పుడొచ్చేసి 4 మడతలు పెట్టినంక మనం చేతులు ఏవైతే కట్ జేసి పక్కన పెట్టుకున్నామో, ఆ చేతులు తెచ్చి దీని పైన పెట్టి ఇలా కట్ జేసుకోవాలి. నేను చూపిస్తున్నా. నేను ఎట్లా కట్ చేస్తున్నానో మీరు గూడా ఇదే విధంగా కట్ జేసుకోండి. ఎక్కడ గూడా మిస్ గాకుండా నీట్‌గా ఇలా కట్ జేసుకోవాలి. లైనింగ్‌కు సంక పీలికలు ఏం అవసరం లేదు. సరిపోతది. ఈ ఒరిజినల్ క్లాత్‌కే ఒక సైడ్ అతికిస్తే సరిపోతది. కొంచెమే తగ్గింది. ఇప్పుడు ఈ వెడల్పు అనేది మనకు లావుగున్న వాళ్ళకు క్లాత్ మీటర్ అయినా ఉతికితే నీళ్ళలో గుంజుతది, తగ్గుతది. ఇది ఈ బెల్ట్. సే ఈ బెల్ట్ అనేది నేను కట్ జేశాను. ఇప్పుడు కొంచెం తక్కువ, ఎక్కువ మడత పెట్టాను. చూశారు గదా! ఇగో ఇలా తక్కువ, ఎక్కువ మడత పెట్టాను. ఎందుకంటే సైడ్‌కి ఒక సైడు ఒక ముక్క అతికించుకోవచ్చు. అందుకని ఎక్కువ, తక్కువ మడత పెట్టాను. ఎందుకంటే క్లాత్ సరిపోదు. ఉతికి ఆరబెట్టినంక లైనింగ్ తగ్గుతది గాబట్టి, లావుగున్న వాళ్ళకి సరిపోదు. మీడియం ఉన్న వాళ్ళకైతే సరిపోతది. ఇప్పుడు, ఇప్పుడు ఎనక గల్ల కట్ చేసుకుందాం. ఎనకకు గుర్తు పెట్టాం గదా! ఇగో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే క్లాత్ తక్కువ పడ్డదో ఆ క్లాత్ అతికించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎట్లొస్తదో క్రాస్ కటింగ్ గదా! ఎటు నుంచి ఎటు మడత పెడితే వస్తదో ఒకసారి చెక్ చేసుకుందాం. సరిపోతదా? లేదా? ఇప్పుడు ఈ మూల నుంచి ఈ మూలకు మడత పెట్టాను. అట్లా పెడితే వస్తలేదు కాబట్టి ఇట్లా ఈ మూల నుంచి ఈ మూలకు మడత పెట్టి ఈ విధంగా ఇగో ఇట్లా నేను ఎట్లా పెడుతున్నా చూడండి. ఇట్లా క్లాత్ మనం ఏదైతే ముందు భాగం కట్ చేసి పక్కన పెట్టామో అది తెచ్చి దీని పైన పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం లేదు. లైక్ చేసి చూడండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్‌లో తెలియజేయండి. రిప్లై ఇస్తాను. ఇలా క్రాస్ కటింగ్ ఇట్లా ఈ మూల నుంచి ఈ మూలకి లైనింగ్ పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్లాత్ కట్ చేసేది చూపిస్తున్నా మీకైతే. నీట్‌గా ఇలా రెడీ అయితది. ఎక్కడ కూడా అతుకులు రావు. 2 ఒకేసారి వస్తాయి. ఇగో ఇవి ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2. ఇట్లా 4 ఒక దగ్గర పెట్టి పక్కన పెట్టుకుందాం. చూడండి మీకైతే మెల్లగా నిదానంగానే చూపిచ్చాను. ఇప్పుడు ఇక్కడ గల్ల దగ్గర ఎళ్ళింది గదా పీసు. ఆ పీస్ తోటి ఇక్కడ సైడ్‌కు తగ్గింది గదా క్లాత్ అక్కడ అతికిస్తున్నా నేనైతే కట్ జేసి పెట్టాను. ఇప్పుడు ఎక్కడ అతుకు పడదో మనము సైడ్‌కి అతికిచ్చిన అతుకు ఎవ్వరికీ కనిపియదు. ఏసినట్టు గూడా ఉండదు. అతికేసినట్టు గూడా ఉండదు. ఇప్పుడు సేఫ్ బెల్ట్ 2 ఎక్కడైతే ఎళ్తాయో చూసి ఒకదాని పైన ఒక ముక్క పెట్టి సేఫ్ బెల్ట్ పక్కన పెట్టిన ముక్కలు తెచ్చి దీని పైన పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ ఇలా 2 ఒకేసారి వచ్చేలా కట్ చేసుకోవాలి. సేమ్ నీట్‌గా. ఇప్పుడు అవి 2, ఇవి 2, 4 రెడీ అయినాయి. ఒరిజినల్ 2, లైనింగ్ 2. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి అవసరం మనకు. ఇది ఒకటి ఉక్సుల పట్టి. వెడల్పు కొంచెం వెడల్పు 2 ఇంచుల వెడల్పు ఉక్సుల పట్టి తీసుకోవాలి. కాజల పట్టి తీసుకోవాలి. 1 ఇంచున్నర వెడల్పు ఉక్సుల పట్టి. ఈ బెల్ట్ ఫస్టే కట్ చేశాను కదా! ఈ బెల్ట్. సేఫ్ బెల్ట్. ఎనక భాగం. ఇప్పుడు ఎనక భాగం ఈ బెల్ట్. ముందు భాగం సేఫ్ బెల్ట్. ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఉక్సుల పట్టి చిన్నది. కాజల పట్టి వెడల్పున్నది.